హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ పావని క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక మోడల్ నెక్ అండి. ఇది ఒక కుచ్చులతో చాలా నీట్గా అంటే చాలా చక్కగా కుట్టుకోవచ్చు అండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసుకుందాం. దీనికోసం ముందుగా నేను బ్లౌజ్ రెడీ చేసుకున్న బ్లౌజ్కి ఇది చేస్తున్నానండి. 4 ఇంచెస్ వెడల్పు గల క్లాత్ తీసుకొని నేను ఇలా 1/2 ఇంచు కుట్టు వేసానండి. ఇప్పుడు మనకి ఉండే గ్యాప్ ఏంటంటే కుచ్చు కోసం మనకి ఇంచున్నర వెడల్పు వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఇలా కుట్టుకున్నాక నీడిల్ సహాయంతో లేదా పిన్ని సహాయంతో మనం ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకుంటే మనకి చక్కగా రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే వెడల్పు అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఈజీగా రివర్స్ అయిపోతుందండి, పిన్నీస్ ఎంత పెద్దదైనా సరే. సో మనం నీట్గా ఇది రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రివర్స్ చేసుకున్నాక ఇప్పుడు ఏంచి దీన్ని చూడండి, రివర్స్ చేస్తే ఎంత చక్కగా నీట్గా వచ్చిందో. దీని వెడల్పు ఇంచున్నర ఉందండి. మనకి చిన్న కుచ్చు కావాలంటే ఇంచు పావు వచ్చేటట్టు కూడా మనం పెట్టుకోవచ్చు. దీన్ని నేను చివరిని ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేస్తున్నానండి. కుట్టు అనేది సెంటర్కి ఉండిపోయేటట్టు కిందకి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి మనం చేత్తోనే. ఆ కుట్టు అనేది బయటికి కనిపించకుండా కిందకి ఉండేటట్టు మిడిల్లో మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇటు సైడ్ కూడా నేను ఇలా ఫోల్డ్ చేసేస్తున్నానండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఈ మోడలు. చూడండి, ఇప్పుడు రెడీగా ఉన్న బ్లౌజ్కి నేను స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్టార్టింగ్ షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ అక్కడ స్టిచ్ వేయక్కర్లేదు. ఇలా సెంటర్లో స్టిచ్ పడేటట్టు చూసుకోవాలండి. కుచ్చు పెట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేసుకొని ఇలా చిన్న కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఒక 1/2 ఇంచ్ కుచ్చు లేదా 30 ఇంచ్ కుచ్చు వెడల్పు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా దగ్గరగా కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ కుచ్చు వెడల్పు అనేది ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు, 30 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఉండాలి. ఇలా నెక్ చుట్టూ ముందుగా మనం కుచ్చు పెట్టుకోవాలండి. దానికోసం ఈ వెడల్పు క్లాత్ని ఎంత కావాలో మనం అంత ముందుగానే రెడీ చేసుకోవాలండి. ఇది బ్లౌజ్ క్లాత్లో మనకు సరిపోతే శారీ క్లాత్లోనే తీసుకోవచ్చండి. ఇలా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు మనం పెట్టుకోవాలండి. నీట్గా పెట్టుకోవాలండి చక్కగా. చూడండి, మనం 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, 30 ఇంచ్ కంటే తక్కువగా కుచ్చు వెడల్పు పెట్టుకుంటే చక్కగా నీట్గా వస్తుంది. ఇది బ్లౌజ్ క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను శారీలో క్లాత్ తీయకుండా బ్లౌజ్ క్లాత్లోనే పెట్టేస్తున్నానండి. సెల్ఫ్ కలర్ అయితే బాగానే ఉంటుంది, ఇంకా ఆపోజిట్ కలర్ అయితే ఇంకా బాగానే ఉంటుంది. కానీ ఇది బ్లౌజ్ క్లాత్లో బాగుంది, సెల్ఫ్ అయినా సరే చాలా నీట్గా వస్తుందని చెప్పి నేను ఇలా పెడుతున్నాను. చూడండి, లాస్ట్ ఎడ్జ్ వరకు ఇలా చేసుకున్నాక కట్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి మనం కుచ్చు కోసం నీడిల్ సూది దారం తీసుకొని సెంటర్లో కోసం ఉండేటట్టు చూడండి. సో దీనికోసం ఇక్కడ చూడండి ఎలా కుడుతున్నానో. ఇలా ఆ చివర ఈ చివర తీసుకొని నీట్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టాక అక్కడ మళ్ళీ నీడిల్ని అక్కడే దించితే మనకి ఇవనేవి కుచ్చు అనేది చక్కగా నీట్గా వస్తుంది అనమాట. సో అక్కడ దించాక మళ్ళీ అక్కడ ఒక పోస్ పెట్టుకోవాలండి. ఇలా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే కుచ్చు స్టార్ట్ అయిందో అక్కడ అలా తీసుకొని ఈ మూలను ఈ చివరిని తీసి మళ్ళీ అక్కడ స్టిచ్ చేసేయాలి. మళ్ళీ అక్కడ స్టిచ్ చేసుకున్నాక పోస్ట్ పెట్టుకోవాలి. ఇలా బ్లౌజ్ మొత్తం రెడీ చేసుకోవాలి. కుచ్చు మొత్తం ఇలానే చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి. చూడండి, ఇది కుడుతుంటే ఇంకా కుట్టాలని అనిపిస్తుందండి, అంత చక్కగా నీట్గా ఉంది. ఇంకా ఈ చివరన తీసుకెళ్ళి సెంటర్లో కుట్టేయటమే. కుట్టాక మళ్ళీ దానిపైన లుక్ కోసం ఒక పోసం పెట్టుకోవచ్చు. మనకి ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇలా మొత్తంగా రెడీ అయ్యాక చూడండి లుక్ ఎలా ఉందో. బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ అనేది ముందుగా కుట్టుకున్నా సరే రౌండ్ నెక్ ఉంటే ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం క్లాత్ లేకపోయినా మనకి బయట ఆకుపట్లో దొరుకుతుంది. చూడండి, ఇదే బ్లౌజ్కి నేను హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నానండి, పెద్ద చాక్లెట్ పెట్టి. చాలా బాగా వచ్చిందండి. సో ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉందండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.